హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 49 ఎంగేజ్మెంట్ మేఘన వాళ్ళ ఇంటి దగ్గర రావడం వలన గీత ముందుగానే అందరికీ చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది. కాసేపటికి మేఘన ఆకాష్ ఎంగేజ్మెంట్ అందరి రిలేటివ్స్ మధ్య ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగింది. తర్వాత అందరూ లంచ్ చేస్తున్నా ఏమీ తినకుండా అటు ఇటు తిరుగుతున్న రామ్ సీతగాళ్ళకి గీత దగ్గరుండి తినిపించింది. ఇక పక్కకి రాగానే విరాజ్ గీత అంతా హడావిడిగా తిరుగుతూ ఉండడం చూసి విరాజ్ గీతకి నచ్చే ఐటమ్స్ తో భోజనం ప్లేట్ తీసుకుని అక్కడికి రాగానే గీత విరాజ్ ని చూస్తూ పక్కకి చూడగానే సేమ్ సిద్ధార్థ గారు కూడా విరాజ్ లాగానే సేమ్ ఐటమ్స్ తో నిల్చున్నారు. విరాజు సిద్ధార్థ గారు ఒకరినొకరు ఒక్క క్షణం సూటిగా చూసుకున్నారు. కానీ ఇద్దరు ఎవరికి వారు తగ్గకుండా అలాగే నిల్చున్నారు ప్లేట్లు పట్టుకుని. గీత వాళ్ళిద్దరినీ చూసి ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాక బిక్క మొహం వేసుకుని చూస్తుంది వాళ్ళని. విరాజు సిద్ధార్థ గారికి గీత ఫీలింగ్స్ తెలుస్తున్నా కావాలని గీత ఫేస్ చూసి నవ్వు వస్తున్నా సరే వాళ్ళిద్దరూ కంట్రోల్ చేసుకుంటూ అలానే ఉన్నారు. గీత వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ ఏం చేయాలో అర్థం కాక పొళ్ళన్నీ కనిపించేలా ఒక బ్రైట్ స్మైల్ ఇచ్చి, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను, మీరు తినేయండి అని వెళ్ళేంతలోపే విరాజు సిద్ధార్థ గారు గీతది చెరొక చెయ్యి పట్టుకుని ఆపేశారు భోజనం చేయడానికి. గీత దొరికిపోయిన దొంగలా చూసేసరికి విరాజ్ సిద్ధార్థ గారు ఒకరినొకరు చూసుకుని నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసరికి గీతకి వాళ్ళిద్దరూ కావాలని చేశారు అని అర్థమై చిన్నగా వాళ్ళని చూస్తూ ఉడుక్కుంటూ, మీరు కావాలని ఇలా చేశారు కదా, నేను మీతో అస్సలు మాట్లాడను అని అనగానే దానికి సిద్ధార్థ గారు గీత మాటలకి నవ్వుతూ, ఓ ఇప్పుడు నా బంగారు వలిగిందా, అయినా నీ అభి మీద నువ్వు వలగడం ఏంట్రా అంటారు. గీత లేదు, ఈసారి నేను మీతో ఖచ్చితంగా మాట్లాడను అంటుంది పట్టుదలగా. సిద్ధార్థ గారు అంతకు ముందే గీత ఫేవరెట్ ఐస్ క్రీమ్ ప్యాక్ చేసి దాని మీద చాకో చిప్స్ వేయించారు. ఇక సిద్ధార్థ గారు ఆ ఐస్ క్రీమ్ ని స్పెషల్ గా గీత కోసమే తెప్పించారు. గీత కొంచెం ఒకవేళ ఎక్కువగా తిన్నా సరే సైనస్ ప్రాబ్లం రాకుండా అది చేతిలో పెట్టుకుని, ఇప్పుడు కూడా మాట్లాడవా బంగారు అని ఆయన అనగానే గీత దాన్ని చూడకుండా వద్దు అని చెప్పేలోపు అటువైపు చూసి మాట మాట్లాడడం ఆపేసి సిద్ధార్థ గారి వైపుకు చూస్తూ, నువ్వు నాతో మాట్లాడకుండా ఉండలేవు కదా, అందుకే నేను మాట్లాడతాలే అభి, పొర్లన్నీ కనిపించేలా నవ్వుతూ సిద్ధార్థ గారు నవ్వు చూస్తున్నా సరే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, అవును బంగారు, మరి నువ్వు మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను అని చెప్పి ఎవరో పిలవడంతో గీత ఐస్ క్రీమ్ బ్యాగ్ ని చేతికిచ్చేసి ఆయన అటు వెళ్ళిపోయారు. ఇంక విరాజ్ చూసుకుంటాడు అని గీత ఐస్ క్రీమ్ ఓపెన్ చేసేలోపు విరాజ్ అది తీసి దూరంగా ఉన్న రంగంని పిలిచి, ఇది ఫ్రిడ్జ్ లో ఉంచు, 10 నిమిషాల తర్వాత తీసుకుంట్రా అని పంపించేశాడు విరాజ్ రంగంని. గీత ఇంకా అలాగే చూస్తూ ఉండడంతో, ప్రిన్సెస్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఈట్ ఫుడ్, నెక్స్ట్ ఐస్ క్రీమ్ అంటాడు నార్మల్ గా. గీత ఇందాక విరాజ్ నవ్వటం గుర్తొచ్చి, నేను తింటాను, నాకు ఇవ్వండి అంటూ విరాజ్ చేతిలో ప్లేట్ తీసుకోబోతూ ఉంటే విరాజ్ కి గీత అలక అర్థమయ్యింది. ప్లేట్ ని వెనక్కి పెట్టి, బేబీ నేను ఇంకా లంచ్ చేయలేదు, ఐఎమ్ హంగ్రీ ఆల్సో అంటాడు ముద్దుగా. గీత అది విని ఇంకేమీ ఆలోచించకుండా విరాజ్ ముందు చైర్లో కూర్చుని, మీరు కూడా తినేసి రండి విరాజ్ సార్, నేను తినేస్తాను అని అంటున్న గీత మాటలు పట్టించుకోకుండా విరాజ్ ఫుడ్ కలిపి గీత నోటి వరకు తీసుకొచ్చి, లేదు నీకు తినిపించాకే నేను తింటాను అని అని అంటాడు. దానికి గీత అలా చూస్తూ ఉండగానే తినిపించడంతో గీతకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి విరాజ్ కి తెలియకూడదు అని ఆ కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటుంది గీత. గీత ఫేస్ వైపు చూసిన విరాజ్ కి గీత ఎందుకు అలా ఉందో అర్థం కాక, ప్రిన్సెస్ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అంటాడు. తన ఫీలింగ్స్ విరాజ్ దగ్గర దాచాలని తల ఉంచుకుని ఉన్న గీతని చూస్తున్న విరాజు. గీత విరాజ్ మాటలతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, నాకు ఇలా ఒకరు తినిపించడం ఫస్ట్ టైం విరాజ్ సార్, రామ్ మామ, అత్త
ఇక పద్మమ్మ, మేఘన ఇలా వీళ్ళంతా నాకు తినిపించాలని చూసినా కూడా నేను అస్సలు ఎప్పుడు ఒప్పుకునేదాన్నే కాదు. వాళ్ళ ప్రేమకి నేను సరిపోతానో లేదో అన్న చిన్న థాట్ వచ్చింది. అందుకే ఈ రోజు మీరు ఇలా తినిపించడం వలన హ్యాపీగా అనిపించింది. అందుకే ఇవి ఇలా వస్తున్నాయి అంటుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. విరాజ్ ఆ మాట విని గీతని ఒక్క హ్యాండ్తోని ప్రేమగా హక్ చేసుకుని, మనసులో అందరి మధ్య ప్రిన్సెస్ లా పెరగవలసిన దానివి బేబీ, ఇలాంటి సిచ్యువేషన్ నీకు వచ్చేలా చేసిన వాడిని ఎట్టి పరిస్థితిలో అస్సలు వదలను అని విరాజ్ లోపల కోపంగా అనుకుని గీతతో, చూడు బేబీ, నేను నీ కన్నీళ్లు అస్సలు బేర్ చేయలేను అని చెప్పాను కదరా. ఇట్స్ టు హర్టింగ్ మీ. ఇక నుంచి నా ప్రిన్సెస్ లైఫ్ లో ఎలాంటి టీయర్స్ కి ప్లేస్ ఉండకూడదు అని లాలనగా చెప్పగానే గీత ఆనందంగా తల ఊపగానే దట్స్ మై బేబీ అని నుదుటిపై ముద్దు పెట్టి ఫుడ్ మొత్తం తినిపించేసి లాస్ట్ ముద్ద దిష్టి తీసినట్టు గీత చుట్టూ తిప్పేసి పక్కన పెట్టగానే గీత విరాజ్ అలా చేయటంతో షాక్ గా చూస్తూ ఉంటుంది. విరాజ్ గీత ఆలోచనలను అర్థం చేసుకుని, ఇందాక అక్కడ ఉన్న చిన్న బేబీకి వాళ్ళ మామ అలాగే చేసింది, అప్పుడు ఆ బేబీ ఎందుకమ్మా ఇలా చేసావని అడిగితే దిష్టి తగలకుండా అని చెప్పింది ఆ అమ్మ. అందుకే నేను కూడా నా బేబీకి అలా చేశాను అంటాడు సింపుల్ గా విరాజు. ఇక విరాజ్ అలా చిన్న పిల్లల్లా అంత ప్రేమగా చెప్పడంతో ముద్దుగా అనిపించి తను ఎక్కడ ఉందో చూసుకోకుండా విరాజ్ బొగ్గపై ముద్దు చేసింది. గీత అలా సడన్ గా చేయటంతో విరాజు స్మైల్ తో చూడగానే గీతకి తను ఏం చేసిందో అర్థమయ్యి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా మేఘన దగ్గరికి వెళ్ళిపోయింది గీత. గీత బ్లష్ అవ్వడం చూసిన విరాజ్ మరింత అందంగా నవ్వుతూ గీత వెళ్లేంత వరకు చూస్తూ ఉండిపోయాడు. అందరూ హ్యాపీగా ఫంక్షన్ లో గడిపేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు నుండి వరుసగా మేఘన, ఆకాష్ కుటుంబాలలో పెళ్లి కార్యక్రమాలు అయితే మొదలైపోయాయి. విరాజ్ కూడా అటు చారీ గారు, ఆకాష్ లేకుండా ఆఫీస్ వర్క్ ని మెయింటైన్ చేస్తూనే మరొక వైపు శశిరేఖ గారి గురించి, ధనుంజయ్ గురించి వెతికిస్తున్నాడు. అర్జున్ టీం కూడా రెస్ట్ లేకుండా చేస్తున్నాడు విరాజ్. గీతకి అసద్ వెళ్ళిన దగ్గర నుంచి ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నా గీతతో ఖచ్చితంగా రోజు కాల్ చేసి మాట్లాడేవారు. విరాజ్ కి ఆ విషయం తెలిసినా ఎలాంటి రియాక్షన్ లేకుండా నార్మల్ గానే ఉండేవాడు. దర్శన్ కూడా గీత మాటలకి చేతలకి అసద్ లేకపోవడంతో ఆ ప్లేస్ లో గీత తీసుకునే కేరింగ్ కి తెలియకుండానే తనను కూడా ఒక ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేశాడు దర్శన్. ఇక అలా రోజులు గడుస్తూ ఉండగానే పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. విరాజ్ కి కూడా శశిరేఖ గారి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియకపోవడంతో ఆకాష్ పెళ్లైన నెక్స్ట్ డే విరాజ్ అందరికీ చెప్పాలి అనుకున్నాడు. ముందు గీతకి మాత్రం ఈ విషయాలన్నీ విడిగా చెప్పాలి అనుకున్నాడు విరాజ్. ఇక కొత్త రిలేషన్షిప్స్, కొత్త విషయాల గురించి గీతకి మరి ఒకేసారి చెప్తే తను రిసీవ్ చేసుకోలేదు. అలాగే తనకి యాక్సెప్ట్ చేయడానికి కూడా టైం కావాలి కదా. అందుకని విరాజ్ లవ్ చేస్తున్నాను అని చెప్పిన గీత విరాజ్ ని లవ్ చేస్తూ కూడా ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి గీతకి కొంచెం టైం పట్టింది. అందుకే గీత బిహేవియర్ గురించి, ఆలోచనల గురించి పూర్తిగా తెలిసిన విరాజ్ గీతకి ఈ విషయం చెప్పి టైం ఇవ్వాలి అనుకున్నాడు మనసులోనే. ఇక పెళ్లి కళ్యాణ మండపంలో నైట్ టైం అవటం వలన విరాజ్ ఫ్యామిలీ కూడా చారీ గారికి హెల్ప్ గా అక్కడే ఉండి అన్ని చూసుకుంటున్నారు. ధనుంజయ్ ఇంకా దొరక్కపోవటంతో విరాజ్ ఎలాంటి వర్క్ లో ఉన్నా గీత చుట్టూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. పెళ్లి కూడా బాగా జరగటంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ అంతా. అటు ఇటు తిరుగుతున్న గీత చెయ్యి సిద్ధార్థ గారు పట్టుకుని హ్యాండ్ కర్చీఫ్ తో గీత ఫేస్ మీద ఉన్న చెమట తుడుస్తూ, మరీ అంతలా తిరగకు బంగారు, టైర్డ్ అయిపోతావు అంటారు. రెస్ట్ లేకుండా తిరుగుతున్న గీతని చూస్తూ సిద్ధార్థ్ గారు. గీత దానికి బ్రైట్ గా నవ్వుతూ తల గిరగిరా తిప్పుతూ ఓకే అభి అని మళ్ళీ పరిగెడుతూ ఉంటే ఇక వెనక నుండి సిద్ధార్థ గారు చిన్నగా బంగారు అని అరిచినా సరే గీత పట్టించుకోకుండా నవ్వుతూ పరిగెడుతున్న గీతని చూస్తూ ఆయన కూడా మనసు పూర్తిగా ఆనందంగా నవ్వుతారు. నువ్వు ఎవరైనా సరే నా ఏం చేస్తానో మాత్రం నీకే బంగారు అని, నువ్వు ఎప్పుడు కూడా ఇంతే సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని అనుకుని ఇక విరాజ్ కేరింగ్ గుర్తొచ్చి చిన్నగా నిట్టూర్చి
అయినా మా చిన్నాన్నకు ఆ ఛాన్స్ నాకు ఇవ్వాలి కదా అని అనుకుంటూ ఉంటారు ఆయన. అలా పరిగెడుతున్న గీత విరాజ్ కి తగలడంతో విరాజ్ తనని పడకుండా పట్టుకుని నడుం చుట్టూ చేతులు అలానే ఉంచి ఎక్కడికి ప్రిన్సెస్ అని అనగాని గీత మేఘన ఆకాష్ అనే దగ్గరికి విరాజ్ సార్ అని అంటుంది. విరాజ్ నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ. తను ఎంత ట్రై చేస్తున్నా విరాజ్ అంతకంతకు తన పట్టు పెంచడం చూసి గీత గారంగా వదలండి విరాజ్ సార్ అని అంటుంది. విరాజ్ గీత నుంచి కళ్ళు తిప్పకుండా అలానే చూస్తూ ఉన్నాడు. నో అని అంటాడు. విరాజ్ అలా అనడంతో గీత ఇక్కడ అందరూ మనల్ని చూస్తున్నారు విరాజ్ సార్ అని అంటుంది. అక్కడ ఎవరూ లేకపోయినా విరాజ్ గీతని ఇంకా దగ్గరికి తీసుకుంటూ ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అని అంటాడు కూల్ గా. గీత ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగానే విరాజ్ గీతని చూస్తూ నేను చెప్పింది చెయ్యి ప్రిన్సెస్ అప్పుడు వదులుతాను అంటాడు విరాజ్. విరాజ్ ఏం చెప్తాడో అని చూస్తున్న గీతకి విరాజ్ గీత పెదవుల వైపు చూస్తూ నాకు ముద్దిచ్చి వెళ్ళిపో ప్రిన్సెస్, మార్నింగ్ నుంచి ఈ ప్లేస్ తెగ డిస్టర్బ్ చేస్తుంది అని తనని లైట్ గా ప్రెస్ చేశాడు. ఇంట్లో అయితే కన్ఫర్మ్ గా ఆ ప్లేస్ చేసే డిస్టర్బెన్స్ కి ఆన్సర్ చేసేవాడిని మరి, కానీ ఇక్కడ నువ్వు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతావు కదా అని వెయిట్ చేస్తున్నా మరి అంటాడు విరాజ్. విరాజ్ ముద్దు పెట్టమన్నప్పుడే షాక్ అయిన గీత ఇక విరాజ్ కూడా అలా మాట్లాడడంతో విరాజ్ చెయ్యి డైరెక్ట్ గా తన కట్టుకున్న శారీలో నుంచి నడుముకి తగలడంతో కంగారుగా తడబడుతూ సార్ అది ఇక్కడ వద్దు అని చెప్తున్నా అలా అని చెప్తున్నా గీత కంగారు చూసి నుదుటి మీద చిరు ముద్దు పెట్టుకుని సరే మరి ఇక్కడ అందరూ ఉన్నారుగా ఇప్పటికైతే వదిలేస్తున్నాను, ఇంటికి వెళ్ళాక మాత్రం నాది నాకు ఇచ్చేయాలి అని అంటాడు విరాజు గీతని స్మైల్ తో చూస్తూ. అంతలో విరాజ్ కి కాల్ రావటంతో అంతవరకు గీతకి దగ్గరగా ఉన్న విరాజ్ ఫోన్ లో అవతల వాళ్ళు చెప్పిన విషయాలు వింటూ గీత తన ముందు ఉండడంతో కోపాన్ని బయటికి చూపించకుండా కంట్రోల్ చేసుకుంటూ సరే సరే నేను వస్తున్నాను జాగ్రత్త అని విరాజ్ కాల్ కట్ చేసి గీతను వదిలి బంగారు నువ్వు మామ వాళ్ళ దగ్గరే ఉండు ఎక్కడికి వెళ్ళకు, నేను ఒక 1 hour లో వచ్చేస్తాను అని చెప్పి అలా వెళ్ళేంతలోపే గీత విరాజ్ వదిలిన చెయ్యి తను పట్టుకుని విరాజ్ ఫేస్ ని కొంచెం డిఫరెంట్ గా కనిపించడంతో ఎక్కడికి విరాజ్ సార్ ఈ టైంలో అంటుంది. విరాజ్ సమాధానం కోసం గీత. విరాజ్ గీతని చూస్తూ అది నేను వచ్చాక చెప్తానులే ప్రిన్సెస్, అంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ ఒకసారి గీత బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టి గీత పట్టుకున్న చేతిని సున్నితంగా వదిలేసి వెళ్ళాడు విరాజు. స్పీడ్ గా వెళ్తున్న విరాజ్ ని గీత అలా చూస్తూ ఉండిపోయింది. వెళ్తున్న విరాజు తన హార్ట్ బీట్ పెరుగుతున్నా తన ఆలోచనలో ఆ విషయాన్ని పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు. కొంతసేపటికి సిద్ధార్థ గారికి కూడా కాల్ రావడంతో తన పక్కనే ఉన్న గీతని ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో కొంచెం ఆలోచించి చెప్పండి మరి, ఏం జరుగుతుందో చూద్దాం మనం వచ్చే ఎపిసోడ్ లో.